హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మష్రూమ్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఈజీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపో. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక మసాలా దినుసుల్ని అందులో వేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ రెసిపీ అనేది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా పెరుగు వేసుకొని కలుపుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వాలి. మనం బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకున్నాం కనుక ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వేడి నీళ్లు పోసుకోవాలి. మీకు బాస్మతి బియ్యం నానే టైం లేకపోతే 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవచ్చు. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలిపి ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపోకపోతే. కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ ఇలా దగ్గరికి అవుతుంది. ఈ టైంలో మీ దగ్గర ఏదైనా వేస్ట్ ప్యాన్ ఉంటే అది పెట్టుకొని దాని మీద ఈ బౌల్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించాలి. ప్యాన్ మీద పెట్టాక హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెడితే బిర్యానీ రెడీ. పైన కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లుకోవాలి. అంతే, వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి. చాలా టేస్టీగా, ఎప్పుడు చేసినా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ రెడీ. ఒక ప్లేట్లో తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.